ప్రపంచంలోని అత్యంత పొడవైన సొరంగ మార్గం స్వెలా టన్నెల్ సుమారు 13,000 అడుగులు ఉంది. ఈ సొరంగం అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో ఉంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచంలో అత్యంత పొడవైన 2 లేన్ల సెలా టన్నెల్ను నేడు జాతికి అంకితం చేయనున్నారు. మోడర్న్ టెక్నాలజీ సహాయంతో నిర్మించిన ఈ సొరంగం వల్ల దేశానికి చాలా ఉపయోగం ఉంది. ఈ టన్నెల్ ఎలాంటి హిమపాతానికి ప్రభావితం కాదు. ఈ సొరంగం ద్వారా ఎంతో వేగవంతమైన రవాణా మార్గాలకు అవకాశం ఉంది. సెలా టన్నెల్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్కు ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. తవాంగ్కు వాతావరణ కనెక్టివిటీ అందించడంతో పాటు ఈ సెలా టన్నెల్ వల్ల చైనా సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. 13,000 అడుగులలో నిర్మించిన అత్యంత పొడవైన 2 లేన్ల సొరంగంగా సెలా టన్నెల్ పేరొందనుంది. ఈ సెలా టన్నెల్ ఇండియన్ ఆర్మీకి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. శత్రుదేశం చైనా ఎలాంటి కుట్రలకు పాల్పడినా వాటన్నింటినీ భారత సైన్యం తిప్పికొట్టేలా సెలా టన్నెల్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టును చూసి చైనా దేశం కొంచెం భయాందోళనలకు గురవుతున్నట్లు తెలుస్తోంది. భారత సైనికులు తవాంగ్ సెక్టార్లోని ఫార్వర్డ్ ప్రాంతాలకు చేరుకోవడంలో సెలా టన్నెల్ వైటల్ రోల్ పోషించనుంది. అంతేకాకుండా ఇండియన్ ఆర్మీ కెపాసిటీని డెవలప్ చేయడానికి తోడ్పడుతుంది. ఆయుధాలను సరఫరా చేయడంతో పాటు త్వరగా శత్రు సైన్యంపై దాడి చేయడం కూడా ఈజీ అవుతుంది. 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెలా టన్నెల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. భారత్లో సెలా టన్నెల్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో ఉన్న సెలా టన్నెల్ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 13,000 కోట్లను కేటాయించింది. నిజానికి సెలా టన్నెల్ ప్రాజెక్ట్ 2 సొరంగాలను కలిగి ఉంటుంది. ఈ సెలా టన్నెల్ ప్రాజెక్టును కొత్త ఆస్ట్రియన్ టన్నెలింగ్ ప్రాసెస్లో బిల్డ్ చేశారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ అత్యున్నత ప్రమాణాలను కలిగి ఉంది. దీనివల్ల అరుణాచల్ ప్రదేశ్ డెవలప్మెంట్ అవటంతో పాటు చైనా ఆర్మీకి చెక్ పెట్టొచ్చు.